నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మందపల్లిలో వేంచేసి ఉన్న మందేశ్వర స్వామివారి దేవస్థానం తైలాభిషేకం మండపానికి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన. ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వివేకానంద సేవా సమితి హాస్పిటల్ చైర్మన్ వాకు రాజేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం. మల్లిరెడ్డి అన్నపూర్ణకి ఘన నివాళులర్పించిన తుమ్మలపల్లి రమేష్. గైదనాపల్లి గ్రామంలో జన సైనికుడు నిమ్మల నాగేంద్ర వివాహ మహోత్సవ కార్యక్రమానికి జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరు. కొత్తపేట మండలం మందపల్లిలో వేంచేసి ఉన్న మందేశ్వర స్వామివారి దేవస్థానంలో 4,20,00,000 రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న తైలాభిషేకం మండపానికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనందరావుతో కలిసి దేవాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. దేవాలయాల అభివృద్ధికి, ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, ఓటమి నాయకులు మందేశ్వర శనేశ్వర స్వామివారి దేవస్థాన సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి దారపురెడ్డి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఓం ద్రవందే రాజావరవే వరస్పతి ఇంద్రశాఖస్కంధాయవాంద్రో అయం ముహూర్తస్సు ముహూర్తస్సు ఆయుష్యాది మనోవాంఛా పరిశుద్ధిరస్తు ద్రవందే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ కె రామచంద్ర మోహన్లు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనందరావుతో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో వేద పండితులు
పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికే స్వామివారి దర్శన ఏర్పాట్లు వేద ఆశీర్వచనాలు అందించే స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారి దర్శనానంతరం 12 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 54 వసతి గదుల సముదాయానికి పలు దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దేవాదాయ శాఖ ద్వారా ప్రారంభిస్తున్నటువంటి రాబోయేటువంటి గోదావరి పుష్కరాల సమయానికి ఈ పనులన్నీ కూడా చేయాలి. వచ్చేటువంటి వేలాది మంది లక్షలాది మంది భక్తులకు గోదావరి పుష్కరాల్లో ప్రత్యేక అనుభూతి, ప్రత్యేక దైవ దర్శనం ఉండాలి అనే ఉద్దేశంతోనే పురాతనమైన ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించుకున్నాం. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది మా సహచరులు, మిత్రులు, కూటమి నాయకులు అడిగినటువంటివన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఈనాడు మన ఈ యొక్క కోనసీమ జిల్లాలో వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాసం బిల్డింగ్కి 12 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మందేశ్వర స్వామి వారి దేవస్థానం మందపల్లిలో తైలాభిషేక మండపం, అన్నదాన భవన నిర్మాణానికి 4 కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరు చేశాం. అలాగే శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మురముళ్ళ గ్రామంలో దేవాలయ పునర్నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి కుండలేశ్వర స్వామి దేవస్థానం కుండలేశ్వరంలో అన్నదాన భవనం, అతిథి గృహాల నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చాక అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు దేవాదాయ శాఖ ద్వారా కూడా పవిత్రమైనటువంటి కార్యక్రమాలని ఆలయాల ప్రాంతాల్లో ఆ భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి మంచి కార్యక్రమాలను అందించాలనేటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి హిందూ సనాతన ధర్మాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరందరితోటి నారా లోకేష్ గారు, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికే ధూపదీప నైవేద్యాల కింద 202 ఆలయాలకి మంజూరు చేసి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 10,000 రూపాయల ఆ ఆలయాల అర్చకులకి బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం పంపిస్తాం. ఆ మొత్తం 2 కోట్ల 42 లక్షల సంవత్సరానికి భారం దేవాదాయ శాఖ మీద ఉన్న ఇది చిన్న ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకుల్ని ఆదుకోవాలి, వాళ్ళు పరిశుభ్రమైన మంచి వాతావరణంలో ధూపదీపాలు ఉంచాలి అనేటువంటి దానికి ఏర్పాటు చేయడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ కమిటీ కింద
ఈరోజు 24 పనులు మంజూరు చేశాం. 25,40,00,000 రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 24 పనులు కూడా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. 24 పనులు. గోదావరి పుష్కరాలు దాదాపుగా ఈరోజు ఇంకొక సంవత్సరం రోజుల్లో మొదలవుతున్నాయి కాబట్టి గోదావరి పుష్కరాల పరిధిలో ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ పునర్నిర్మాణం చేయాలి. వాటిని వచ్చేటువంటి భక్తులు వారి యొక్క కోరికలను నెరవేర్చుకునే విధంగా ఉండడానికి 18 పనులు మంజూరు చేశాం. 23,79,00,000 రూపాయలతో ఈ జిల్లాలో ఆలయాల అభివృద్ధి జరుగుతూ ఉంది. శ్రీవాణి ట్రస్ట్ అని ఒక నూతన ప్రక్రియకి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ద్వారా 3 విభాగాలుగా ఆలయాలను ఎంపిక చేస్తున్నారు. మొదట కేవలం 10 లక్షల రూపాయలకే ఆలయం భజన మందిరం అనేవాడు. ఇప్పుడు అది సరిపోదు, అది వీలు కాదనే ఉద్దేశంతో ఏ పని కూడా పూర్తి కాకుండా ఆగిపోతున్నాయి. అందుకనే ఇటీవల ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 20 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలుగా వాటి నిర్మాణ కార్యక్రమాలని తిరిగి మళ్ళీ ఎస్టిమేట్లు అవి చేయించి వాటిని వాళ్ళు అనుమతిస్తూ ఉన్నాం. 3 రకాలైనటువంటి భజన మందిరాలని రాష్ట్రంలో 5,000 భజన మందిరాలు ఏ గ్రామంలో అయితే మనకి గుడి లేదో, ఏ ప్రాంతంలో ఏ వాడలో అయితే గుడి కావాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు, వాటన్నిటికీ కావలసినటువంటి భజన మందిరాలని 5,000 భజన మందిరాలను మంజూరు చేస్తే శ్రీవాణి ట్రస్ట్ కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 62 భజన మందిరాలని 9,10,00,000 రూపాయలతో ఇప్పటికే మొదలు పెట్టాం. వాటన్నిటిని కూడా మంజూరించి పనులు చేయిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఈనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ అత్యంత పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఇవాళ ముందుకు పోతూ ఉంది. దీనన్నిటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ధూపదీప నైవేద్యాలు కానీ, ఈ యొక్క CGF ఫండ్ కింద ఆలయాల నిర్మాణం కానీ, శ్రీవాణి ట్రస్ట్ కింద తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సహకారంతో భజన మందిరాల నిర్మాణం కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తప్పనిసరిగా రేపు మనకి సంవత్సరం వచ్చే ఈ గోదావరి పుష్కరాలని అత్యంత వైభవంగా విజయ వైపు నడిపించడానికి విజయోత్సవాల్లో అన్ని ఆలయాల్లో పూజలు జరుగుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ దేశమంతా ఉన్నటువంటి వాళ్ళు, బయట వాళ్ళు కూడా గోదావరి పుష్కరాలకు వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తోడుగా ఉండి వారి మరి శక్తివంతమైనటువంటి పూజల్ని, అలాగే వారు భక్తిభావాలతో స్వామిని కొలుచుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వివేకానంద సేవా సమితి హాస్పిటల్ చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో 4వ వారం యమ్మడిశెట్టి కృష్ణ రత్నం ఆర్థిక సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ దాతల సహకారంతో గత 4 వారాల నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది ఆసుపత్రికి వచ్చే రోగులకు వేసవి కాలం కావడంతో దాహర్తిని మజ్జిగ తీర్చుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, గొల్లపూడి త్రిమూర్తులు, వాగు భద్రేష్, చలంచర్ల నాగేశ్వరరావు, బుజ్జిబాబు, టి జగన్, జుత్తుల శ్రీను, స్కూల్ చైర్మన్ శ్రీను, వాగు బాబులు, రాకేష్, చక్రవర్తి, రాజు పాల్గొన్నారు. కార్యక్రమానికి మన దాత మన యమ్మడిశెట్టి చిన్నాంజనేయులు గారు వారి జ్ఞాపకార్థం వారి భార్య సత్యనారాయణ గారు, వారి కుమారుడు కృష్ణ గారు, వెంకటరత్నం గారు వారి ధన సహాయంతో ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు 5వ వారం మనకి ఇంత డోనర్ ప్రతి ఒక్కరు వచ్చి మన హాస్పిటల్లో మజ్జిగ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రతి ఒక్కరు వచ్చి ముందుకు వచ్చి మేమున్నామని వీళ్ళకు భరోసా ఇచ్చి ఇక్కడ పేషెంట్లందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు వారి కుటుంబ సభ్యులకి మనందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఎమ్మెల్యే వరపు సత్యప్రభారాజే గారు ఆదేశాలతో, మన యువ నాయకులు గోపి గారు, నారాయణ స్వామి గారు సూచనలతో ప్రతి వారం మజ్జిగ పంపిణీ ఇక్కడ జరుగుతున్నది. ఎక్కడి నుంచో
చుట్టుపక్కల నుంచి వైద్యం చేయించుకోవడానికి చాలామంది ఇక్కడికి ఇచ్చేసి వస్తున్నారు. వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇక్కడ డాక్టర్లు అవుతాయని, సిబ్బంది అవుతాయని, శానిటేషన్ సిబ్బంది అవుతాయని అందరూ కూడా సహకారాలు అందించి వారందరికీ కూడా సుఖంగా ఉండేలాగా మంచి చేతులన్నీ చూస్తున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభా రాజా గారు, మన వరుపుల రాజా గారికి కూడా సేవా కార్యక్రమాలను ఉద్దేశించి మన హైదరాబాద్లో మంచి అవార్డు రావడం కూడా మనందరికీ సంతోషకరమైన విషయం. ఈరోజు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సేవా కార్యక్రమాలు చేయాలని, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, మన హాస్పిటల్ అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలని, ప్రతి ఒక్కరూ దాతల సహకారంతో ఇక్కడ అభివృద్ధి చెందుతుందని అందరూ కూడా సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే వివేకానంద సేవా సమితి బైరాల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నా స్నేహితులు, కూటమి నాయకులు అందరికీ కూడా ఇక్కడ విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సహకారాలు అందించినందుకు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు ఇది 4వ వారం మధ్య పంపిణీ కార్యక్రమం జరుగుతుందండి. ప్రతి వారం జరుగుతుంది, చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు వస్తున్నారు ఇవ్వడానికి ఇంటికి. అలాగే ఇవాళ ఇచ్చిన దాతలు ముచ్చటి ఆంజనేయ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఇవాళ మధ్య పంపిణీ కార్యక్రమానికి తాతగా వచ్చినందుకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే హాస్పిటల్ అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్న మన చైర్మన్ గారికి, అలాగే చైర్మన్ గారితో పాటు ఆయనకి సహకారం ఇస్తున్న ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ హాస్పిటల్ అనేది చాలా ఎక్కువ ముఖ్యమైనది కాబట్టి 3 నియోజకవర్గాలకి సంబంధించిన హాస్పిటల్ కాబట్టి దానికి ఇంకా మంచి అభివృద్ధి చేయాలని, ఇంకా దాని యొక్క అభివృద్ధి యొక్క పదవులు నడిపించాలని స్టాఫ్ కూడా ఇక్కడ చాలామంది డాక్టర్లు చాలా మంచిగా వస్తున్నారండి. వాళ్ళు వచ్చిన చాలా రెస్పాన్స్ అనేది సూపర్వైజర్ గారు కానీ, సూపరింటెండెంట్ గారు కానీ, అలాగే హాస్పిటల్ సిబ్బంది అంతా చాలా ఉందాతనంగా ఇక్కడ అందరికీ మర్యాదగా చూస్తూ వాళ్ళ యొక్క ఆచరణలు చాలా బాగున్నాయని, అలాగే ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి, అలాగే ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ప్రతి సోమవారం ఇక్కడ జనరల్ హాస్పిటల్లో మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయాలంటే సేవతో కూడుకున్న విషయం. సేవ అంటే చిన్న విషయం కాదు. గర్భండకు కానీ సేవ చేయాలంటే మాత్రం చాలా కష్టం. అటువంటి సేవా కార్యక్రమంలో మీరందరూ పాల్గొని విజయంగా గర్భిణీలు ప్రజలందరికీ కూడా వస్తారు. హాస్పిటల్ కూడా బాగా ప్రభుత్వం ఉంది. చైర్మన్ గారు బాబురాజేష్ గారు ఎంతగానో హాస్పిటల్ని తీర్చిదిద్దారు. హాస్పిటల్లో స్టాఫ్ అందరూ కూడా చక్కగా చేస్తున్నారు. పేరు వస్తుంది వేరేసానికి. చుట్టుపక్కల హాస్పిటల్ అందరికీ జనరల్ హాస్పిటల్ మంచి పేరు రావడానికి సహాయం చేస్తారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం నందు శ్రీరామస్వామి వారి దేవస్థానం యొక్క నీలాచల పర్వతం బోడికొండపై పైన అంత మాంసమైన శ్రీ కోదండరామస్వామి వారి చేత లక్ష్మణమూర్తులు పాత లక్ష్మణ స్వామి విగ్రహాలను శాంతిహోమం జరిపించి గోదావరిలో నిమజ్జనం చేయుటకు యాత్రగా బయలుదేరిన రామతీర్థం అర్చకులు. యాత్రలో భాగంగా నెల్లిమర్ల నుండి విజయనగరం నుండి సింహాచలం వరాహ నరసింహ దేవస్థానంకు, అలాగే అనకాపల్లి నూకాంబిక అమ్మవారికి వద్దకు, అనంతరం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం మీదుగా పిఠాపురం పాదుగయ క్షేత్రం, అట్నుంచి దాక్షారామం భీమేశ్వర ఆలయం దర్శించి అనంతరం కోటిపల్లి వద్ద శాంతి హోమాలు నిర్వహించి స్వామివారి విగ్రహాలను నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆలయ అర్చకులు మీడియా ప్రతినిధులకు తెలిపారు.
రే రథన్ రమ్మను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామస్వామివారి దేవస్థానం యొక్క నీలాచల పర్వతం పైన ధ్వంసమైన శ్రీ కోదండరామస్వామి వారితో పాటుగా సీత లక్ష్మణ మూర్తులను మరియు పాత లక్ష్మణ స్వామి విగ్రహంను వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం నిమజ్జనం చేయుట కొరకు ఊరేగింపుగా రథం 13/4/2026 తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీ కోకుటేశ్వర స్వామివారి దేవస్థానం వద్దకు విచ్చేసింది. సదరు స్వామి అమ్మవారి విగ్రహాలకు ఆలయ అర్చకులు, వేద పండితులు, పురోహిత సంఘం బ్రాహ్మణులు మేళతాళాలతో స్వాగతం పలికి స్వామివారి విగ్రహాలకు పుష్పాలు, పండ్లు సమర్పించి వేద మంత్రాలతో వీడ్కోలు పలికారు. సదరు కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు, పిఠాపురం టౌన్ ఇన్ఛార్జి చిక్కాల వరలక్ష్మి మరియు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమం ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరగ ఆలయ సిబ్బంది ఉన్నారు. జీర్ణమైనటువంటి విగ్రహాలను పరిత్యాగం చేసి వాటిని ఈ రోజున సీతా లక్ష్మణ సమేత రామచంద్ర వారి యొక్క విగ్రహాలను జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాబు रामदूत महाराज की, लक्ष्मण सीता समेत हनुमत महाराज की जय श्री राम. రామతీర్థంలో కలిసి ఉన్నటువంటి సీతారామ లక్ష్మణుల యొక్క విగ్రహాలని ఆ రోజు ధ్వంసం చేసినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు మరి ఎక్కడైతే మెడ వరకు కూడా ఒక మనిషిని ప్రాణాలు తీసేటప్పుడు ఏ విధంగా మరి దుండగుకు చర్యలు పాల్పడతారో ఆ దుండగులు మరి సాక్షాత్తు శ్రీరాముల వారిని కూడా మెడ దగ్గర నరకవేసి మరి ఏదైతే పాపానికి మూడగొట్టుకున్నటువంటి గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితుల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి సుఖశాంతులతో ఉండాలని మరి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలని శుద్ధి చేసే దిశగా ఈరోజు రాముల వారిని కానీ సీతాదేవి లక్ష్మణుల వారిని రామతీర్థంలో మొదలుకొని మరి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి సింహాచలం కానీ అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు, అన్నవరం సత్యనారాయణమూర్తి దేవాలయం, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి పాదగయ క్షేత్రం కుట్టేశ్వర స్వామి దేవాలయం వద్ద ఈరోజు మేము అందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తర్వాత కాకినాడ భానుగుడి దగ్గర నుండి మరి ద్రాక్షారామంలో ఈరోజు ఈ విగ్రహాలని మరి నిమజ్జనం అంటే జల కోటిపిల్లిలో గోదావరిలో ప్రముఖ మరి నదీ జలాలైనటువంటి గోదావరిలో నిమజ్జనం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేమందరం కూడా మరి మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు గారు, మరి మా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వరలక్ష్మి గారు, అలాగే జనసేన పార్టీ బీజేపీ కూటమి నాయకులు అందరూ కలిపి ఇక్కడ స్వామివారికి ఈవో గారి యొక్క
ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి స్వామివారు సంవత్సరానికి వెళ్ళవలసిన జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో మల్లిరెడ్డి పాపారావుని జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పరామర్శించారు. ఇటీవల మల్లిరెడ్డి పాపారావు తల్లి నాయకంపల్లి సర్పంచ్ మల్లిరెడ్డి అన్నపూర్ణ పరమపదించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వారి స్వగృహంలో నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై తుమ్మలపల్లి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం మల్లిరెడ్డి అన్నపూర్ణ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో సూరంపాలెం బాలు, మాదారపు వీరబాబు, కొలమూరి భద్ర, పాలెం బాబీ, గోకెడ పండు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామానికి చెందిన ఏలుబండి సతీష్ తండ్రి సుబ్బారావు ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలిసే జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఈ రోజు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మల్లిరెడ్డి అప్పారావు, పల్లా ప్రసాద్, దారాబల్లా సద్గురుమూర్తి, నేదురి సతీష్, దూదే శ్రీను, చింతపల్లి బుజ్జి, నేదురి జనార్దన్, అడబాల గణేష్ ఉన్నారు. జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గెదనాపల్లి గ్రామంలో జన సైనికుడు నిమ్మల నాగేంద్ర వివాహ మహోత్సవ కార్యక్రమానికి జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆకుల నవీన్, ఆకుల సురేంద్ర, నిమ్మల శ్రీను, శరగణం తరుణ్, రాంబాబు, స్థానిక జనసేన నాయకులు మాదారపు వీరబాబు, కొలమూరు భద్ర, వంశీ, గోకెడ పండు, స్థానిక కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మందపల్లిలో వేంచేసి ఉన్న మందేశ్వర స్వామివారి దేవస్థానం తైలాభిషేకం మండపానికి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన. ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వివేకానంద సేవా సమితి హాస్పిటల్ చైర్మన్ వాకు రాజేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం. మల్లిరెడ్డి అన్నపూర్ణకి ఘన నివాళులర్పించిన తుమ్మలపల్లి రమేష్. గెదనాపల్లి గ్రామంలో జన సైనికుడు నిమ్మల నాగేంద్ర వివాహ మహోత్సవ కార్యక్రమానికి జగంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరు. ఇదొరస్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.